మూసీ పునరుజ్జీవనంపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. బహుళ ప్రయోజనాలు ఉండేలా అత్యంత అధునాతనంగా నిర్మించాలి అని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తాగునీరు, వరద నిర్వహణకు ఉపయోగపడేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. వివిధ దేశాల్లో అమల్లో ఉన్న రివర్ ప్రాజెక్ట్ నమూనాలు పరిశీలించాలని తెలిపారు. బాపుఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భారీ ఐకానిక్ టవర్ నిర్మించాలని ఆదేశించారు. ఐకానిక్ టవర్ నిర్మాణంపై గ్రౌండ్ రిపోర్ట్ ని మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూసీ పైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. మూసీని అంతర్జాతీయ స్థాయిలో డెవలప్ చేస్తాం, మూసీ ప్రక్షాళన చేస్తాం, దానికి పూర్వ వైభవం తీసుకువస్తామనేది రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ చెప్తున్నటువంటి అంశం. సో ఇటీవల తీసుకున్నటువంటి సమావేశంలో మూసీ పరివాహక ప్రాంతమైనటువంటి బాపుఘాట్ దగ్గర ఒక పెద్ద భారీ టవర్ నిర్మించబోతున్నాము అనేది ఆయన చెప్పినటువంటి అంశం. ప్రధానంగా బాపుఘాట్ దగ్గర రెండు సంగమం అంటే ఉస్మాన్ సాగర్ నుంచి వచ్చి వాటర్ ఇందులో కలుస్తాయి, హిమాయత్ సాగర్ నుంచి వచ్చి వాటర్ ఇందులో కలిసి ఇక్కడ నుంచి మూసీ అనేది ప్రవహిస్తుంది, మూసీలోకి వచ్చి కలుస్తాయి. రెండు పాయలుగా ఇక్కడ వచ్చి జాయిన్ అవుతాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, అవతల వైపు నుంచి వచ్చే వాటర్ ఉస్మాన్ సాగర్కి సంబంధించినటువంటి వాటర్, యువతల వైపు నుంచి వచ్చేటువంటి వాటర్ ఇవి హిమాయత్ సాగర్కి సంబంధించినటువంటి వాటర్. రెండు రిజర్వాయర్స్కి సంబంధించినటువంటి వాటర్ వచ్చి ఇక్కడ సంగమంగా ఏర్పడి మూసీలోకి నేరుగా ప్రవహిస్తాయి. దీన్ని సంగమంగానే పిలుస్తారు. బాపుఘాట్ దగ్గర ఉన్నటువంటి ఈ సంగమం పాయింట్ దగ్గర ఈ పరిసర ప్రాంతాల్లోనే భారీ టవర్ నిర్మించాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ తీసుకున్నటువంటి నిర్ణయం. సో ఈ భారీ ఐటీ టవర్ తీసుకొచ్చిన తర్వాత ఈ మూసీ బ్యూటిఫికేషన్లో భాగంగా ఇవన్నీ చేయదలుచుకున్నామనేది చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ దీనికి సంబంధించిన ప్రణాళికలు, దాని తర్వాత పూర్తి స్థాయి ఆ రిపోర్ట్ ఒకటి తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఇతర దేశాల్లో ఆ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బ్యూటిఫికేషన్ కానీ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బ్యూటిఫికేషన్ ఏ విధంగా ఉంది, హైదరాబాద్లో మూసీ పరివాహక ప్రాంతంని ఏ విధంగా డెవలప్ చేయాలి, మూసీ పరిసరాలను ఎంత మేర డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు క్లియర్గా చెప్పుకోవచ్చు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు బహుళ ప్రయోజనాలు అంటే ఇటు ఐటీ పరంగా కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం కానీ, ఇట్లా ఐటీ పరంగా చాలామందికి ఉద్యోగాలు వస్తాయి, బ్యూటిఫికేషన్ అవుతుంది, దాంతోపాటు ఇక్కడ వ్యాపారం చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, అనేక మంది దాని మీద బతుకుతారు. ఇట్లా ఈ విధంగా ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్లు మనకి కనిపిస్తూ ఉంది. గ్రేటర్ హైదరాబాద్కు ముఖద్వారంగా ఉన్న హిమాయత్ సాగర్ దగ్గర పెద్ద ఆర్చ్, అతిపెద్ద ఆర్చ్ గాంధీ సరోవర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్ పై గేట్వే ఆఫ్ హైదరాబాద్ పేరిట పెద్ద ఐకానిక్ టవర్ నిర్మించాలనేది ముఖ్యమంత్రి సూచించారు. దానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. దాంతోపాటు మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పైన ఆయన సమీక్ష చేసిన తర్వాత పర్యాటకులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి పర్యాటకులకు స్వాగతం పలికేలా ఒక ఆర్చి ఉండాలి. దాంతోపాటు బాపుఘాట్ దగ్గర భారీ ఐకానిక్ టవర్ నిర్మించాలి అని ఆయన ఆదేశించారు. దానికి తగిన డిజైన్లు కూడా రూపొందించాలని ఆయన ఆదేశించారు. బాపుఘాట్ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని అందరికీ ఆకట్టుకునే విధంగా ఉండాలి ఆ డిజైన్ అనేది ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. హిమాయత్ సాగర్ నుంచి అత్తాపూర్ వరకు వెళ్ళేటువంటి కొత్త ఫ్లైఓవర్ని కూడా ఒకటి నిర్మించాలనేది ఒక ప్రతిపాదన ఉంది. సో ఆ ప్రతిపాదనకు సంబంధించి అటువైపు నుంచి ఇటువైపు అత్తాపూర్ వరకు వెళ్లేందుకు కొత్త ఫ్లైఓవర్ నిర్మించాలి. గాంధీ సరోవర్ చుట్టూ ఈ ఫ్లైఓవర్ కనెక్టివిటీ కారిడార్లా ఉండాలి అని ఆయన స్పష్టంగా అధికారులకు ఆదేశించారు. గాంధీ సరోవర్ వద్ద నిర్మించేటువంటి ఐకానిక్ టవర్ ప్రపంచంలోనే ఎత్తైన టవర్గా ఉండాలి అనేది ఆయన సూచించారు. ఐకానిక్ టవర్ తదితర వాటికి డిజైన్లు రూపకల్పన చేసి 2 నెలల్లో టెండర్లు పిలవాలని ఆయన ఆదేశించారు. గతంలో అనేక సార్లు మూసీ పునరుజ్జీవం లేదా మూసీ ప్రక్షాళన, మూసీ బ్యూటిఫికేషన్ అనేది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ కానీ అప్పుడున్నటువంటి నాయకులు కానీ మున్సిపల్ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ కానీ అప్పుడు అనేక సార్లు చెప్పారు. కానీ అది ఆచరణ రూపం రాలేదు. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఒక బోర్డుని ఏర్పాటు చేశారు. దీనిపైన ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామన్నారు. కానీ పూర్తి స్థాయిలో దానిపైన ఏమీ జరగలేదు. కేవలం ఉద్యోగాలకు జీతాలు ఇవ్వడానికి, కొంతమేర సర్వే చేయడానికి, డ్రోన్ సర్వే చేయడానికి మాత్రమే డబ్బులు కేటాయించారు. కానీ పూర్తి స్థాయిలో మూసీ పైన టైం కేటాయించలేదు. కానీ ఇప్పుడు మూసీ పునరుజ్జీవం అనేటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం భుజానికి ఎత్తుకుంది. మూసీ పునరుజ్జీవంలో భాగంగా మూసీ పరివాహక ప్రాంతం అయినటువంటి
దాంతో లేదా హైదరాబాద్కి మూసీ ఎంటర్ అవుతుందో లేకపోతే జంట జలాశయాలు వచ్చి ఎక్కడైతే మూసీలో కలుస్తాయో ఈ ప్రాంతం బాపు ఘాట్ దగ్గర అతి భారీగా టవర్ నిర్మించాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానికి అనుగుణంగా ప్రణాళికలు కూడా సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించింది. మూసీ రివర్ బోర్డుకి సంబంధించినటువంటి అధికారులు, మున్సిపల్కి సంబంధించినటువంటి అధికారులు, హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా సమన్వయం చేసుకొని దీనిపైన ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను రూపొందించాలి. మూసీ దగ్గర పెద్ద టవర్ నిర్మిస్తే మూసీకి రెండు వైపులా కూడా డెవలప్ చెందాలి. ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రావాలి, ఒకటి జనాలకు చాలా వరకు ఈ ప్రాంతం ఉపయోగపడాలి, బ్యూటిఫికేషన్ అందంగా కనబడాలి, ఇక్కడ చాలామంది వచ్చి వ్యాపారం చేసుకునేలాగా ఉండాలి, ఇక్కడ హోటల్స్ రావాలి, పెద్ద పెద్ద కంపెనీలు రావాలి అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లాన్లో భాగంగా కనిపిస్తూ ఉంది. సో దీనిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు. మరి బాపు ఘాట్ దగ్గర ప్రస్తుతం మనకు చూస్తున్నాం కదా, ఈ పరిసర ప్రాంతాల్లో కొంతమేర గవర్నమెంట్కి సంబంధించి లేదా ఫారెస్ట్కి సంబంధించినటువంటి ల్యాండ్ ఉంది. మరి ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ఐటీ టవర్ నిర్మిస్తారు అనేది ప్రత్యేకంగా అధికారులు ఇంకా స్పష్టంగా ఒక అంచనాకు రావాల్సి ఉంది. అయితే బాపుఘాట్ దగ్గరే, దాంతోపాటు మూసీ పక్కనే అని చెప్తున్నారు కాబట్టి ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, రెండు పాయాలు కలుస్తున్నటువంటి ఈ ఎగ్జాక్ట్ పాయింట్ పరిసర ప్రాంతాల్లోనే భారీ టవర్ రావచ్చు అనేది అధికారులు కొంచెం అంచనా చేస్తున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళు కూడా క్లారిటీకి రాలేదు. గ్రౌండ్ లెవెల్కి వచ్చి ఫీల్డ్ సర్వే చేసిన తర్వాత ప్రణాళికలు వివిధ శాఖలతో కలిసి ప్రణాళికలు రూపొందిస్తే వాళ్ళకు ఒక ఐడియా వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ రాబోయే రోజుల్లో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ప్రాంతం రూపురేఖలు మొత్తం కూడా మారిపోతాయి. వాస్తవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినటువంటి ప్లాన్ ప్రకారం లేదా ఆయనకు ఉన్నటువంటి విజన్ ప్రకారం గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయిలో అది ఇంప్లిమెంట్ చేస్తే ఈ బ్యూటిఫికేషన్ చాలా వరకు అద్భుతంగా తయారవుతుంది. ఈ ప్రాంతానికి ఫుల్ డిమాండ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ గతంలో మాటలు చెప్పారు కానీ ఆచరణ రూపం రాలేదు. మరి ఇప్పుడు కూడా ఈ నాయకులు కూడా చెప్తున్నారు, మరి ఎంత మేరకు ఆచరణ రూపం దాల్చుతాయి, ఎప్పటివరకు ఆచరణలోకి ఈ పూర్తి స్థాయి ప్రాజెక్టు వచ్చేటువంటి అవకాశం ఉంది. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు అనేది ఎప్పుడు పట్టాలు ఎక్కబోతుంది అనేది ఇంకా చూడాల్సి ఉంది. సర్వే మాత్రమే ఇంకా కంప్లీట్ అయింది. ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇల్లు ఎన్ని, దాంతోపాటు కబ్జాకు గురైనటువంటి జాగా ఎంత మేర నీళ్లు ప్రవహిస్తాయి, దీని బఫర్ ఎంత అనేటువంటి అంశాలపైన ఇంకా పూర్తి స్థాయిలో అఫీషియల్గా క్లారిటీ రావాల్సింది. అధికారులు ఒక ప్లాన్ రూపొందించారు, సర్వే చేశారు, ఇవన్నీ అంచనాకు వచ్చారు. కానీ అఫీషియల్గా ఇంకా బయటికి ఏవి వివరాలు వెల్లడించలేదు. ఆ వివరాలు బయటికి వెల్లడించిన తర్వాత మూసీకి సంబంధించినటువంటి అనేక అంశాలపైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే బాపుఘాట్ దగ్గర భారీ ఐకానిక్ టవర్, ప్రపంచంలోనే ఎత్తైనటువంటి టవర్ని బాపుఘాట్ దగ్గర మూసీ పరిసర ప్రాంతాల్లోనే నిర్మించాలి అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. సో ఈ ప్రాంతం మాత్రం ఆ ఐకానిక్ టవర్ వస్తే దాని తర్వాత ఆయన ముఖ్యమంత్రి భావించినట్లు ప్లాన్ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ జరిగితే లంగర్ హౌస్ బాపుఘాట్తో పాటు ఇటు బండ్లగూడ జాగిరికి వెళ్ళేటువంటి రూట్ మొత్తం కూడా చాలా డిమాండ్ వస్తుంది. చాలా వరకు బ్యూటిఫికేషన్ జరిగేటువంటి అవకాశం ఉంది. చాలా అందంగా కూడా ఈ ప్రాంతం రెడీ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకసారి మనం హిమాయత్ సాగర్ దగ్గరికి వెళ్దాం. హిమాయత్ సాగర్ దగ్గర భారీ ఆర్చ్ను నిర్మిస్తామని చెప్పారు. అక్కడ నుంచి ఒక ఫ్లైఓవర్ని అత్తాపూర్ వరకు వేయాలనేటువంటి ఆలోచన కూడా ఉందని చెప్పారు. అక్కడికి వెళ్దాం, మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ ఓఆర్ఆర్ వరకు కోర్ అర్బన్ సిటీలో అనేక ప్రయోజనాలు ఉండేలా డిజైన్ చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హిమాయత్ సాగర్ గాంధీ సరోవర్ దగ్గర ఓఆర్ఆర్ పై గేట్వే ఆఫ్ హైదరాబాద్ పేరుతో ఆర్చ్ నిర్మించాలని సూచించారు. ఓఆర్ఆర్ కు ఒకవైపు ఈకో థీమ్ పార్క్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇక హిమాయత్ సాగర్ వద్ద అప్రోచ్ రోడ్ నుంచి అత్తాపూర్ వైపు వెళ్లేందుకు కొత్త ఫ్లైఓవర్ నిర్మించాలని సూచించారు. గాంధీ సరోవర్ చుట్టూ కనెక్టివ్ కారిడార్లా ఈ ఫ్లైఓవర్ ఉండాలని తెలిపారు. ఇక ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా గాంధీ సరోవర్ కు చేరుకునేలా ఫ్లైఓవర్ ఉండాలన్నారు. గేట్వే ఆఫ్ హైదరాబాద్ ఆర్చ్ నిర్మాణం జరిగే ప్రాంతం నుంచి మా రిపోర్టర్ శ్రవణ్ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రాంతం మొత్తం కూడా హైదరాబాద్ కోర్ అర్బన్ రీజన్ గా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది అని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. అనేక సార్లు ఇదే అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నది హైదరాబాద్ కోర్ అర్బన్ రీజన్. దాని తర్వాత హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు సెమీ అర్బన్, రీజనల్ రింగ్ రోడ్ నుంచి తెలంగాణ బార్డర్స్ వరకు రూరల్ తెలంగాణగా మేము గుర్తిస్తామనేది రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక సార్లు చెప్పారు. సో ఇప్పుడు హైదరాబాద్ కోర్ అర్బన్ రీజన్గా ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ పరిసరాలను హైదరాబాద్కి కనెక్టివిటీగా చేస్తూ భారీగా డెవలప్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. ప్రస్తుతం మనం హిమాయత్ సాగర్ దగ్గర ఉన్నాం. ఈ హిమాయత్ సాగర్ దగ్గర ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఒక భారీ ఆర్చ్ నిర్మించాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి
దాంట్లోని మాటలు వింటే క్లియర్గా మనకు ఒక అంచనా వస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ దగ్గర హైదరాబాద్కి ఎంట్రీ పాయింట్గా ఒక భారీ ఆర్చ్ నిర్మించాలి, అది చాలా బ్యూటిఫుల్గా కనిపించాలి అని ఆయన అధికారులకు సూచనలు చేయడం జరిగింది. దానికి సంబంధించిన ప్రణాళికలు అన్నీ కూడా సిద్ధం చేయాలి, 2 నెలల్లో దానికి సంబంధించిన టెండర్లు కూడా పిలవాలనేది ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, హిమాయత్ సాగర్ బోర్డు మనకి ఎక్కడైతే కనిపిస్తుందో ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఈ పరిసర ప్రాంతాల్లోనే ఒక భారీ ఆర్చ్ నిర్మించి దాన్ని హైదరాబాద్ గేట్వే ఆఫ్ హైదరాబాద్ పేరిట దాన్ని పెడతాము అనేది ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో మొదటి దశలో హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ అంటే గాంధీ సరోవర్ వరకు దాదాపుగా 9 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయనున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ వెళ్ళే మార్గం వద్ద ఒక గేట్వే నిర్మించనున్నారు. కిస్మత్పూర్ నుంచి బాపుఘాట్ వరకు మూసీ నది తీరాన అభివృద్ధి చేయనున్నారు. దీంతో పాటు ఈ మార్గంలో పెద్దగా కన్వెన్షన్ సెంటర్లు, దాంతోపాటు ఇతర ప్రాజెక్టులు రాబోతున్నాయి. గాంధీ సరోవర్ వద్ద అత్యంత భారీ టవర్స్ అంటే బాపుఘాట్ దగ్గరనే భారీ టవర్స్ నిర్మించాలనేది ఒక ప్రణాళిక. సో ప్రస్తుతం మనం ఉన్నటువంటి హిమాయత్ సాగర్ దగ్గర ఇది హైదరాబాద్కి ఎంట్రీ పాయింట్గా చెప్తాము, ఔటర్ రింగ్ రోడ్ కాబట్టి ఇక్కడ భారీ ఆర్చ్ నిర్మించి ఇక్కడ గేట్వే ఆఫ్ హైదరాబాద్కి మీరు ఎంటర్ అవుతున్నారు అనేది ఒక ఇండికేషన్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదలుచుకుంది. సో ఈ గేట్వే ఆఫ్ హైదరాబాద్ పెద్ద ఆర్చ్, దాంతోపాటు ఈ పరిసర ప్రాంతాల్లో బ్యూటిఫికేషన్ చేయడం, కంపెనీలు తీసుకురావడం, ఇతర ఈకో జోన్లు తీసుకురావడం, ఈకో పార్కుని కూడా ఇక్కడ నిర్మిస్తాము అనేది ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఒకవైపు ఈకో థీమ్ పార్క్తో పాటు మరోవైపు ఐకానిక్ టవర్స్. ఈ మొత్తం హిమాయత్ సాగర్ అంటే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి బాపుఘాట్ గాంధీ సరోవర్ వరకు పూర్తి స్థాయిలో దాదాపుగా 9 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి రూట్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేయడం, ఐకానిక్ టవర్స్ నిర్మించడం, దాని తర్వాత 2 వైపులా కూడా కంపెనీస్ తీసుకురావడం, ఈకో పార్కులు తీసుకురావడం, బ్యూటిఫికేషన్ చేయడం, ఇక్కడ చాలామంది చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా వ్యాపారం చేసుకునేలాగా ఒక ప్రత్యేకమైనటువంటి జోన్స్ క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా చేయబోతున్నారు. సో దానికి సంబంధించిన అధ్యయనం చేయండి అని చెప్పారు. ఈ అధ్యయనం అనేది త్వరలో అందుబాటులోకి రానుంది. అంటే అధ్యయనం చేసిన తర్వాత ప్రణాళికలు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంచుతారు. దాని తర్వాత ముఖ్యమంత్రి ఓకే చెప్తే ఆ ప్రణాళికలకు అనుగుణంగా టెండర్లు పిలిచి అధికారులు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పుడు హిమాయత్ సాగర్కి సంబంధించి, ఉస్మాన్ సాగర్కి సంబంధించి కొంతమేర వాటర్ని హైదరాబాద్కి వాడుతున్నారు తాగునీళ్ళ కోసం. సో రాబోయే రోజుల్లో ఇది మొత్తం కూడా హిమాయత్ సాగర్ పరిసర ప్రాంతాలు, మూసీ పరివాహక ప్రాంతాలు, మూసీ పునరుజ్జీవం, ఇవన్నీ అంశాలపైన పూర్తి స్థాయిలో ఒక ప్రణాళికబద్ధంగా అధికారులు ముందుకు వెళ్ళాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న తీసుకున్నటువంటి రివ్యూ సమావేశంలో చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో మున్సిపల్ శాఖకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు అందరూ కూడా దీనిపైన ప్రత్యేకంగా ఒక మాస్టర్ ప్లాన్ లాగా దీన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు వెళ్ళాలి. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూసీ పునరుజ్జీవం పైన ప్రత్యేక దృష్టి పెట్టింది, హైదరాబాద్ డెవలప్మెంట్ పైన ప్రత్యేక దృష్టి పెడతామని వాళ్ళు చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి ప్రాంతాన్ని, ముఖ్యంగా మూసీ పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి ఏరియాని కమర్షియల్గా, ఎకనామికల్గా, దాని తర్వాత ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దుతాం. ఇది ఆదాయ వనరులు కావాలి. హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళకి చాలామందికి ఈ ప్లేస్ అందంగా కనిపించాలి, దాంతోపాటు ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి ఉపయోగపడాలి, బ్యూటిఫుల్గా. గతంలో మూసీ అనేది ఎంత అద్భుతంగా ఉండేనో, తాగునీళ్ళ కోసం ఉపయోగపడేది. అట్లాంటి మూసీ నది అనేది రాబోయే రోజుల్లో మళ్ళా అంతే అందంగా తీర్చిదిద్దుతాం, మూసీ పునరుజ్జీవం చేస్తాం అనేటువంటి సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మరి ఎప్పటివరకు అది అమలులోకి వస్తుందనే చూడాల్సి ఉంది. మొత్తానికైతే ఔటర్ రింగ్ రోడ్ ప్రస్తుతం మనం ఉన్నటువంటి హిమాయత్ సాగర్ దగ్గర నుంచి బాపుఘాట్ వరకు భారీగా ఒక ఫ్లైఓవర్, దాని తర్వాత 2 వైపులా బ్యూటిఫికేషన్ చేయడం, బాపుఘాట్ దగ్గర భారీగా టవర్స్ నిర్మించడం, హిమాయత్ సాగర్ అంటే హైదరాబాద్ ఎంట్రీ పాయింట్ దగ్గర గేట్వే ఆఫ్ హైదరాబాద్కి సంబంధించిన పెద్ద ఆర్చ్ నిర్మించడం, ఇవన్నీ కూడా పెద్ద ప్రణాళికలో భాగం. సో ఈ 2 నెలల్లో ఈ పూర్తి స్థాయిలో ప్రణాళికలు రూపొందించి దాన్ని ఫైనల్ చేసి టెండర్లు పిలవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారు. సో ప్రణాళికలు తొందరనే ఫైనల్ చేసి ముఖ్యమంత్రి అప్రూవల్ తర్వాత టెండర్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో ఫస్ట్ టర్మ్లోనే గవర్నమెంట్ వచ్చినటువంటి ఫస్ట్ టర్మ్లోనే మూసీ పైన, హైదరాబాద్ డెవలప్మెంట్ పైన, హైదరాబాద్ రింగ్ రోడ్ దగ్గర నుంచి
హైదరాబాద్కి సంబంధించినటువంటి కోర్ ఏరియా అయినటువంటి సెంట్రల్ పార్ట్ వరకు పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పించారు. మరి దానికి అనుగుణంగా అధికారులు కూడా పనిచేయబోతున్నారని తెలుస్తుంది. ఓవరాల్గా ఇది ఎప్పటి వరకు ఆచరణలోకి వస్తుందన్నది మనము రాబోయే రోజుల్లో చూడాలి. అధికారిక లెక్కల ప్రకారం, అధికారిక మాటల ప్రకారం 2 నెలల్లో ఇది పూర్తి స్థాయిలో గ్రౌండ్ అయ్యే విధంగా చూస్తామని చెప్పారు. మరి చూడాలి ఎంత మేరకు ఇది ఆచరణలోకి సాధ్యమవుతుంది, ఎంత తొందరగా దీన్ని ప్రాజెక్టు గ్రౌండ్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ అంశం చెప్పిన తర్వాత మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఔటర్ రింగ్ రోడ్ నుంచి బాపుఘట్ వరకు ఉన్నటువంటి బండ్లగూడ జాగీర్ కానీ, సన్ సిటీ కానీ, అత్తాపూర్ కానీ, లంగరౌత్ కానీ ఇవన్నీ కూడా భారీగా డెవలప్ కాబోతున్నాయి. కాబట్టి వాళ్ళందరిలో కూడా కొంత సంతోషం వ్యక్తం అవుతుంది. ఇది ఓవరాల్గా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతున్నటువంటి గేట్వే ఆఫ్ హైదరాబాద్తో పాటు ఐకానిక్ టవర్స్ పైన పూర్తి సమాచారం. కెమెరామెన్ కృష్ణతో శ్రవణ్, బిగ్ టీవీ.